శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 27/7/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు బాబా సమానముగా దయార్థ హృదయులుగా మరియు కళ్యాణకారులుగా అవ్వండి. ఎవరైతే స్వయము పురుషార్థము చేస్తారో మరియు ఇతరుల చేత కూడా చేయిస్తారో వారే వివేకవంతులు. మీరు చదువు ద్వారా ఉత్తమమైన పాత్రను అభినయించగలరు. ఈ చదువు ద్వారా మీరు బాగా సేవ చేసి బ్రాహ్మణుల వృద్ధిని చేయవచ్చును. మీరు పూర్తిగా పవిత్రమైన తరువాత మీకు పవిత్రమైన కొత్త శరీరము లభిస్తుంది. అంతవరకు మీరు ఈ పాత శరీరము అనే చెప్పులో ఉంటూ మంచిగా పురుషార్థము చేయాలి. మీరు జ్ఞాన సూర్య వంశీయులు. మీరే సత్యయుగములో విష్ణు వంశీయులుగా పిలువబడతారు. ఈ సమయములో జ్ఞానసూర్యుడైన శివబాబా ప్రకటితమయ్యారు. మీకు వారి ద్వారా సత్యమైన జ్ఞానము లభిస్తున్నది. జ్ఞానమే సద్గతికి ఆధారము. జ్ఞాన ప్రాలబ్ధము అర్ధకల్పము కొనసాగుతుంది. మరలా అర్ధకల్పము అజ్ఞానము కొనసాగుతుంది. ఈ విధంగా డ్రామాలో రచించబడి ఉంది. మీరు జ్ఞానము ద్వారానే వివేకవంతులుగా అయ్యారు. మీరు ఇతరులను కూడా మీ సమానముగా తయారు చేసే పురుషార్థమును చేయాలి. శివబాబా దయార్థ హృదయుడు, సర్వుల కళ్యాణకారుడు. పిల్లలైన మీరు కూడా ఈ విధంగానే తయారు కావాలి. మీరు ధైర్యపు ఒక్క అడుగును వేసినట్లయితే బాబా సహాయము 1000 రెట్లు లభిస్తుంది. పురుషార్థము ద్వారానే స్వర్గ వారసత్వాన్ని పొందుకోగలరు. ఇది ఈశ్వరీయ మిషన్. మీరు బ్రాహ్మణ ధర్మాన్ని వృద్ధి చేస్తున్నారు. ఇక్కడ మీకు ఈశ్వరుని మతము లభిస్తున్నది. మీరు మీ తండ్రి అయిన శివబాబాను స్మృతి చేయండి. ఇది ఈశ్వరీయ గవర్నమెంట్ కూడా. మీరిప్పుడు గుప్తముగా ఉన్నారు. మీ హృదయములో బేహద్దు సంతోషము ఉండాలి. మీరే శ్రీమతంపై నడుస్తున్నారు. శివబాబా శక్తితో సతో ప్రధానంగా కూడా అవుతున్నారు. మీరు ఎల్లప్పుడూ జ్ఞానాన్ని విచారసాగర మంథనము చేయాలి. తద్వారా మీకు అనేక జ్ఞాన గుహ్యమైన రహస్యాలు అర్థమవుతాయి. పిల్లలైన మీరు ఈ సమయంలో బాబాకు సహాయకారులుగా ఉన్నారు. కల్పపూర్వము ఏ పాత్రను అభినయించారో మరలా మీరు ఆ పాత్రనే అభినయిస్తారు. మీరు ఉత్తమోత్తములైన పాత్రధారులు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి మరియు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని కూడా అర్థము చేయించాలి. అనంతమైన తండ్రియే మీకు తండ్రిగా, టీచరుగా మరియు గురువుగా లభించారు. వారి శ్రీమతముపై నడుస్తూ మీరు పవిత్రముగా అవ్వండి. మహాశత్రువైన కామముపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవ్వండి, అనగా విష్ణు వంశీయులుగా అవ్వండి. ఈ జ్ఞానపు ఒక్కొక్క మహావాక్యము రత్నము వంటిది, వజ్రము వంటిది. పిల్లలైన మీరు ఈ జ్ఞానాన్ని అర్థము చేయించేందుకు చాలా రిఫైన్ బుద్ధిని కలిగి ఉండాలి. ఏదైనా పదము పొరపాటుగా వచ్చేస్తే వెంటనే సరిచేసుకొని అర్థము చేయించాలి. అన్నింటికన్నా పెద్ద పొరపాటు తండ్రిని మరచిపోవటము. ఒక్క తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు.
ఆత్మలైన మీరు పాత ప్రేయసీలు, ప్రియుడైన శివబాబాకు చెందినవారు. తండ్రి అందరినీ నిర్వాణధామములోనికి తీసుకుని వెళ్లేందుకే వచ్చారు. ఇప్పుడు మీ వానప్రస్థ స్థితి కూడా పూర్తి కానున్నది. పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు మీరే తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి ఎప్పుడు పిల్లలను స్మృతి చేయరు. మీరు ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో మరియు సేవ కూడా చేస్తారో వారికి ధారణ కూడా బాగా జరుగుతుంది. స్మృతి యాత్ర చాలా కఠినమైనది. ఇందులోనే మాయ అనేక రకాలుగా విఘ్నాలను కలుగచేస్తుంది. మీరు 84 జన్మల చక్రాన్ని పూర్తిగా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ చెవులు బంగారు పాత్రలుగా అవ్వాలి. ఎంతగా మీరు స్మృతి చేస్తారో అంత బాగా ధారణ జరుగుతుంది. ఇందులో శక్తి ఉంటుంది. కావుననే మీకు స్మృతి అనే పదును కావాలి. జ్ఞానము ద్వారానే సంపాదన జరుగుతుంది. స్మృతి ద్వారా నెంబర్ వారీగా సర్వశక్తులు లభిస్తాయి. మీరు ఎప్పుడూ వ్యర్థ విషయాలను వినకండి. మీరు శివబాబా సైనికులు. తండ్రి మిమ్మల్ని కోతి బుద్ధి గల వారి నుండి మందిర యోగ్యులుగా తయారు చేస్తున్నారు. బంధన ముక్తులుగా అయ్యి మీ సమానముగా ఇతరులను తయారు చేసే సేవను చేయాలి. ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థము చేయాలి. పురుషార్థములో ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు. జ్ఞానము మరియు యోగముల ద్వారా మీ బుద్ధిని రిఫైన్గా చేసుకోవాలి. తండ్రిని మరచిపోయే పొరపాటును ఎప్పుడూ చేయకూడదు. వరదానము: క్షణకాలపు ఏకాగ్ర స్థితి ద్వారా శక్తిశాలి అనుభవమును చేయించే ఏకాంతవాసి భవ. ఏకాంతవాసి అనగా శక్తిశాలి స్థితిలో స్థితులగుట. మీరు బీజరూప స్థితిలో స్థితులైపోండి. పూర్తి విశ్వానికి లైట్ మైటులను ఇవ్వండి. ఒక్క క్షణమైనా కూడా ఈ ఏకాగ్ర స్థితిలో ఉంటే స్వయానికి మరియు సర్వాత్మలకు లాభము చేకూరుతుంది. స్లోగన్: ప్రతి సంకల్పములో, ప్రతి మాటలో ఎవరికైతే పవిత్రత వైబ్రేషన్లు నిండి ఉంటాయో వారే బ్రహ్మచారీలు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.